అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకుందామండి. చాలామందికి ఎండు చేపలు అంటే ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మరి దోసకాయ ఎండు చేపల కర్రీ అనేది మనం ఈరోజు రెడీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది చేస్తారు, కానీ నేను నా స్టైల్లో చేస్తున్నాను. మరి ఇది అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి ఇది తయారు చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఒక 1/2 kg దోసకాయ తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి పొడవుగా చీరి పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్ కావాల్సినంత, పసుపు, కారం, అలాగే కుకింగ్ ఆయిల్, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం కదా, అలాగే ఎండు చేపల ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా క్లీన్ చేయలేదు, ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే కూర రెడీ చేసేటప్పుడే మనం వాష్ చేసుకోవాలి. ఇంకా చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ కంటే తక్కువ అండి, చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మూకుడు పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. దీనిలో జీలకర్ర చిటపట్లు ఆడుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతూ ఉన్నాయి కదా, దీనిలోకి మనం పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, కొంచెం పెద్ద సైజుది 1 ఉల్లిపాయ చాలు. మనం దోసకాయ కూరలోకి కదా, ఎక్కువ ఉల్లిపాయలు అవసరం ఉండదు. అలా ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక 4-5 వేసుకున్నాను. ఇవి వేసేసి వేయించేసుకుందామండి ఆయిల్లో. చూడండి, చక్కగా వేగుతున్నాయి కదా, ఆల్మోస్ట్ వేగిపోయాయి. చూడండి, ఇట్లా వేగుతూ ఉన్నప్పుడు మనం 1 నిమిషం మూత పెట్టేసి వదిలేసినా చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం సాల్ట్ వేసుకున్నా త్వరగా వేగుతాయి. ఇట్లా 1 ఉల్లిపాయ తీసుకున్నాను కాబట్టి త్వరగా వేగుతుంది నాకు. చూడండి, ఇలా వేగిపోయింది, ఆల్మోస్ట్ మీడియంగా వేగింది. ఇంకా 1 మినిట్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కూరకు తాలింపే కదండి టేస్ట్. ఇలా వేగిపోయింది మనకి, ఉల్లిపాయ అంతా కూడా చక్కగా పైకి తెలుతుంది చూసారా ఆయిల్. ఇప్పుడు ఇలా అయిన తర్వాత, వేగిన తర్వాత మనం దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, దోసకాయను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లోకి దోసకాయ టమాటా అనేది వేసేసుకోవాలి. ఇలా తొందరగా వేసేసుకుందాం మనం. ఇవి త్వరగానే మగ్గిపోతాయండి దోసకాయ టమాటా అనేది. చూడండి, ఇట్లా వేగిన ఉల్లిపాయల్లోకి మనం దోసకాయని టమాటాని యాడ్ చేసేసుకుందాం. ఎంతో టైం కూడా పట్టదు మనకు, చాలా తక్కువ టైంలోనే ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. దోసకాయలు వేసిన వెంటనే టమాటా ముక్కలు కూడా 2 కలిపి వేసేసుకోవచ్చు. 2 కలిపి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట మనకి. ఇలా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 స్పూన్లు సాల్ట్ని వేసుకోవాలండి. దీనిలో ఉల్లిపాయల్లో కూడా వేయలేదు మనం. ఈ దోసకాయ టమాటా వేసాక సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆ ఉల్లిపాయ అంతా కూడా ఈ దోసకాయ టమాటాకి పట్టేలాగా వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకుని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి మనకి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి 1 స్పూను పసుపు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా దోసకాయలో చక్కగా నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ దోసకాయ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మరి దోసకాయ తినటం, దోసకాయ, అనపకాయ, బీరకాయ ఇవి హెల్త్కి చాలా చాలా మంచిది. పసుపు వేసి మనం పెట్టేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందామండి. ఈలోపు ఎండు చేపలని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక స్టవ్ మీద బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేరే పొయ్యి మీద బాణలి పెట్టి ఆయిల్ వేసేసుకొని దీనిలో ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. చూడండి, ఇట్లా మరుగుతూ ఉన్న నూనెలో కొంచెం పసుపు వేసాను నేను.
ఇది ఎందుకు అంటే ఎండు చేపలు వేయించుకోవటానికండి. ఈ చేప ముక్కలు వేయించుకోవడానికి మనం పసుపు వేస్తే మూకుడికి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఇది మంచి టిప్పు. ఇట్లా మూకుడికి అంటుకోకుండా రావాలి అంటే ఆయిల్లో మనం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. మంచి వేడిగా ఉండాలి నూనె. ఇలా వేడిగా ఉండి అలా వదిలేసాక కొంచెం కొంచెం చిన్నగా ఇట్లా కదుపుతూ ఉంటే ముక్కలు ఊడొచ్చేస్తూ ఉంటాయి మనకి. ప్యానానికి అంటుకోకుండా మంచిగా వేగుతాయి. ఇలా కొంతమంది వేపకుండా వేస్తూ ఉంటారు చేప ముక్కలు. అలా బాగుండదు. ఇలా వేపుకుంటే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేప ముక్కలు వేగి చాలా దాని అరోమా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇలా చూడండి మంచిగా వేగిపోయాయి. ఇలా రెడ్డిష్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చేప ముక్కలు కూడా. మరి ఇవి చేప ముక్కలు మనకు రెడీ అయినట్టండి. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసేసుకొని ఇప్పుడు మన దోసకాయ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ముక్కలు వేగాయా, చక్కగా మగ్గిపోయాయండి. మంచిగా సాల్ట్ వేసి పసుపు వేసాం కదా, చక్కగా మగ్గిపోయింది దోసకాయ టమాటా. మరి దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి. దీన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేద్దాం. కారం వేసేద్దాం దీనిలోకి. కారం వచ్చేసి ఒక 2 స్పూన్లు కారం వేసేసుకుందాం. మనం పసుపు సాల్ట్ మాత్రమే వేసాం, కారం వేయలేదు కదా. ఇప్పుడు 2 స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా కారం వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. అడుగు పట్టకుండా, దోసకాయ కదండి త్వరగా అడుగు పట్టదు, వాటర్ ఉంటుందన్నమాట దానిలో. ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా మనం. ఈ చింతపండుని పులుసు తీసేసి దీనిలో వేసుకుందాం. చాలా తక్కువ వేసుకోవాలండి. దోసకాయ కూడా పులుపుగా ఉంటుంది, టమాటా కూడా పులుపుగా ఉంటుంది కదా. కొంచెమే వేసుకోవాలి చింతపండు అనేది. చూసారా, అంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ కూడా, ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి మనం. మరి దగ్గరగా ఉంటే బాగుండదు. ఈ దోసకాయ ఎండు చేపల కొంచెం పులుసుకి ఇగురికి మధ్యలో ఉంటే బాగుంటుందన్నమాట. ఇట్లా చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా. మనం మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. చక్కగా మరుగుతూ ఉంటుంది పులుసు. చూసారు కదా, ఇట్లా మరుగుతూ ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత మనం ఎండు చేపలు వేయించేసి పెట్టుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకున్నాం కదా. ఎండు చేపలు వేయించేసి ఆ ఎండు చేపలని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం వేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఈ టైంలోనే తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. మరి ఇక్కడ నాకు సరిపోయింది. మరి మనం ఏదైతే ఈ పులుసు మరుగుతుందో ఆ పులుసులోకి ఎండు చేపలు, వేయించుకున్న ఎండు చేపలు ఆయిల్తో సహా వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. ఎండు చేపల ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి మనం. మళ్ళీ ఇది వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే. 2 సెకండ్స్ అలా మనం మూత పెట్టేసి అలా వదిలేసి 2 సెకండ్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. ఇలా మనకి కర్రీ అంతా రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, చక్కగా కర్రీ మొత్తం మనకు రెడీ అయిపోయింది. అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవటమేనండి. చూడండి, మన దోసకాయ ఎండు చేపల కర్రీ టేస్టీగా రెడీ అయింది. మరి ఈ టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఎంత బాగుందో అనేది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. మరి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.